దేవతలు నివసించే ప్రదేశం అనేటువంటి ఆ సబ్జెక్ట్ మీద తీసుకొని దాన్ని చివరికి దాని కంక్లూజన్ ఏ విధంగా తీసుకొచ్చారంటే సభ్య సమాజం మొత్తం కూడా తలదించుకునే విధంగా ఆ రాజు మాట్లాడుతూ ఉంటే పక్కన కొమ్మినేని శ్రీనివాస్ గారు కూర్చొని చప్పట్లు కొడతా ఉన్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకు చెప్తాల్సి వస్తా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నటువంటి వాళ్ళు రేపొద్దున వేరే ప్రాంతం వాళ్ళ ముందు తల ఎత్తుకొని ఎలా ఉండగలుగుతారు? ఎంత అవమాన భారంతో బతకాల్సినటువంటి దారుణమైన మాట వాళ్ళు అన్నారు. ఇటువంటి మాట అన్న వారిని ఇంకా వెనకేసుకొస్తూ ఇవాళ సజ్జల గారు కానీ, అంబటి కానీ, లేదు ఇంకోళ్ళు కానీ, చివరికి సింగళూరు వెంకటేష్ కానీ అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇది ఒక అక్రమ అరెస్ట్ అని, కేసులు నిలబడవని, చట్టం ఆలోచించిద్దని, కోర్టులు ఆలోచించిద్దని, SC ST యాక్ట్ ఎలా